చాలా గొప్ప కుటుంబం, నీలాగే నీ కూతురు కూడా డీసెంట్గా ఉంటుందనుకున్నాను. కానీ తనేంటి ఇలా ఉంది? ఇంత డబ్బులుంటే మాత్రం ఏం ఉపయోగం? ఒక పద్ధతి పాడు లేదు కదా. అమ్మా అమ్మా సారీ అమ్మా, నేను నీ కూతుర్ని తప్పెందుకు చేస్తానమ్మా? లే పైకి లే. అందరు ముందు తల దించుకునేలా చేసి ఇప్పుడు తప్పు చేయలేదని కాళ్ళ మీద వచ్చి పడతావా? నేను నీ మీద పెట్టుకున్న నమ్మకానికి బాగానే బుద్ధి చెప్పావే. ఆ హేమ ఫ్యామిలీ మనకన్నా ఆస్తిలోనూ స్టేటస్లోనూ ఎక్కువే. అంత గొప్ప సంబంధం తెస్తే వాళ్ళ ముందే నా పరువు తీసావు కదే. మన కుటుంబ గౌరవాన్ని పాతాళంలోకి పడేశావు. నిన్నెలా క్షమిస్తాననుకుంటున్నావు? అమ్మా వాడు నేను పిలవకుండానే వచ్చాడమ్మా. నిమిష, వాడెలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు కాదు, అసలు ఏం జరిగిందో అది చెప్పు. అమ్మా వాడు నిజంగానే లవ్ ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. ఇలాంటివి నాకు ఇష్టం లేదని చెప్పి పంపించాలనుకున్నాను. ఈలోపే ఆ నీలవేణి తలుపుకి లాక్ వేసి దొంగ అనే అబద్ధంతో మిమ్మల్ని అందరినీ నమ్మించింది. అసలు వాడు రావడం రేణుక కూడా చూసిందమ్మా. రేణుక వాడు ఆ అమ్మాయి గారి ఫ్రెండ్ అని చెప్పినా కూడా ఆ నీలవేణి వినకుండా వాడు బయటికి వెళ్లకుండా లాక్ వేసింది. నువ్వు చెప్పేది నిజమా? ప్రామిస్ అమ్మా, తను లాక్ చేయడం వల్లే వాడు బయటికి వెళ్ళలేకపోయాడు. నిజంగా వాణ్ణి నేను లవ్ చేస్తే ఆ టైంలో ఎవరైనా రమ్మంటారా? అసలు నీకు తెలియకుండా నేనెవరినైనా ఎందుకు ప్రేమిస్తాను? ఒకవేళ నిజంగానే లవ్ చేయాలనిపిస్తే నువ్వు ఓకే అంటేనే నేను లవ్ చేస్తాను. నన్ను నమ్మమ్మా. ఆ నీలవేణి మీ అందరి ముందు దొంగ నాటకం ఆడి నన్ను తప్పు చేసిన దానిలా అందరి ముందు నిలబెట్టిందమ్మా. ఆ నీలవేణికి నా మీద ఎప్పటి నుంచో పగుంది. నిమిష చెప్పేది నిజమమ్మా. మన ఇంటి పరువు తీయడం కోసం ఆ నీలవేణి ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. దీన్ని మంచి అవకాశంగా తీసుకొని అందరి ముందు మనం తలదించుకునేలా చేసింది. ఇదంతా నీలవేణి కుట్రే అమ్మా. అవునమ్మా, మీరందరూ అన్ని మాటలంటున్నా తను నోరు తెరవలేదు. నేనే దొంగ అనుకొని లాక్ వేశానని నిజం చెప్పుంటే ఎంత జరిగేది కాదు కదమ్మా. మీరు చెప్పింది విన్నాక నాకు నిజమే అనిపిస్తుంది. అమ్మా, నాకెందుకో నాన్నకి తమ్ముడికి కూడా ఈ ప్లాన్ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. ఆ రోజు కూడా అక్క బావని ఇరికించడానికే గిఫ్ట్ బాక్స్ నీలవేణి నేరుగా అన్నయ్య చేతికిచ్చింది. తీసుకోండి సార్. ఏంటిది? వాట్ ఈస్ దిస్? తెలీదు సార్. వాట్? ఇది ఎవరిచ్చారు? తెలీదు సార్. ఆ నీలవేణి మన మీద ఏదో పగ సాధించాలని ప్రయత్నం చేస్తుందమ్మా. పిచ్చుకుపోయిన బ్రహ్మాస్త్రం ఎందుకని ఎన్నాళ్ళు ఆలోచించాను. దీన్ని ఇలాగే వదిలేస్తే ఇలాంటివి ఇంకా ఎన్నో చేస్తుంది. తన ఆట తను ఆడుతుంది. నా ఆట మొదలు పెడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. చూపిస్తాను.